వెల్కమ్ టు సి ట్యుటోరియల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెస్టెడ్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, గో టు స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ నెస్టెడ్ ఫర్ లూప్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇన్ ద సి లాంగ్వేజ్, for loop inside another for loop is known as nested for loop. Nested for loop can contain more than one for loop. అంటే ఒక ఫర్ లూప్ లోపట ఇంకొక ఫర్ లూప్ డిఫైన్ చేసినట్టయితే దానిని నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్తాం. ఇటువంటి నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ సింటాక్స్ చూద్దాం. ఫర్ ఇనిషియలైజేషన్ సెమికాలన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ సెమికాలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దీన్ని మనం ఫస్ట్ ఔటర్ ఫర్ లూప్ అని అనుకుంటున్నాం. సో ఈ ఔటర్ ఫర్ లూప్ బిగినింగ్ బ్రాకెట్తో స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఇండికేట్స్ బ్లాక్. ఇక్కడ కామెంట్ సెక్షన్లో స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ అన్నాం. ఈ ఔటర్ ఫర్ లూప్ లోపల మనం ఒక స్టేట్మెంట్ కానీ లేదా మల్టిపుల్ స్టేట్మెంట్ కానీ రాయొచ్చు. నెక్స్ట్ ఇమీడియట్లీ ఫర్ ఇనిషియలైజేషన్ సెమికాలన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ సెమికాలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దీన్ని ఇన్నర్ ఫర్ లూప్ అన్నాం. రైట్, ఎందుకు? ఇది ఇన్సైడ్ వన్ మోర్ ఫర్ లూప్ రాసాం మనం. అంటే మనకు అవుటర్ ఫర్ లూప్ ఒకటి ఉంది. సో దాని లోపట ఈ ఫర్ లూప్ రాసాం, ఇన్నర్ లూప్ని. సో దీన్ని బిగినింగ్ కూడా బ్లాక్ అని అంటున్నాం, అంటే బ్రాకెట్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం కామెంట్ సెక్షన్లో స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ అన్నాం, అంటే సింగిల్ స్టేట్మెంట్ కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేయొచ్చు. నౌ ఇక్కడ కింద ఒక ఫ్లవర్ బ్రాకెట్ని క్లోజ్ చేసాం. దిస్ ఇండికేట్స్ ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్, అంటే ఎండ్ ఆఫ్ ద ఇన్నర్ ఫర్ లూప్ అని అర్థం. ఈ ఇన్నర్ ఫర్ లూప్ క్లోజ్ ఇది. తర్వాత దాని కింద ఇంకొక బ్రాకెట్ పెట్టాం. దిస్ ఇండికేట్స్ అవుటర్ ఫర్ లూప్ టెర్మినేషన్. సో ఎండ్ ఆఫ్ ద అవుటర్ ఫర్ లూప్. సో ఇక్కడ ఎన్ని యూజ్ చేసాం మనం? వన్ అవుటర్ లూప్, వన్ ఇన్నర్ లూప్ యూజ్ చేసాం. వన్ అవుటర్ ఫర్ లూప్, వన్ ఇన్నర్ ఫర్ లూప్ యూజ్ చేసాం. సో ఒక ఫర్ లూప్ అనేది ఇంకొక ఫర్ లూప్ లోపట ఉంది కాబట్టి దీనిని నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్తున్నాం మనం. సరే, ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. హియర్ ఎవాల్యుయేట్స్ ఓన్లీ వన్స్ ఇఫ్ ద కండిషన్ is true. The flow of control jumps to the inner for loop. Then the loop evaluates the condition of the inner for loop. When the condition is true, it executes codes of inside the inner for loop. If the test expression returns false, the flow of control skips the execution and jumps out to the outer loop for execution. Then the outer for loop test expression is evaluated again when the test expression is false. The flow of control skips the execution and come out of the loop for rest. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం? అవుటర్ లూప్ ఫస్ట్ ఒకసారి ఎవాల్యుయేట్ అవుతుంది. ఒకసారి ఎవాల్యుయేట్ అవ్వగానే, అంటే కండిషన్ ట్రూ అవ్వగానే ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే అవుటర్ లూప్లో ఉన్న కండిషన్ ట్రూ అవ్వగానే ఇమీడియట్లీ ద కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఇన్నర్ లూప్లోకి వస్తుంది. అప్పుడు ద ఇన్నర్ లూప్ ఎవాల్యుయేట్స్ ద కండిషన్. ఇది లోపలికి వచ్చాక ఇన్నర్ లూప్ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇన్నర్ లూప్లోకి రాగానే ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవ్వగానే అక్కడ కూడా కండిషన్ టెస్ట్ చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది. సో ఒకవేళ కనుక టెస్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది? ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ స్కిప్స్ ద ఎగ్జిక్యూషన్. అప్పుడు టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ ఫ్లో ఆఫ్ కంట్రోల్ స్కిప్స్ ద ఎగ్జిక్యూషన్. అక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏ ప్రాసెస్ ఉందో దాన్ని స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి ఎక్కడికి వెళ్తుంది? జంప్స్ అవుట్ టు ద అవుటర్ లూప్ ఫర్ ఎగ్జిక్యూషన్. రైట్, ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జిక్యూషన్. దెన్ అవుటర్ లూప్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ అగైన్. అప్పుడు అవుటర్ లూప్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఎవాల్యుయేషన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే అగైన్ మళ్ళీ ఇట్ విల్ కమ్ టు ద ఇన్నర్ లూప్. ఒకవేళ ఫాల్స్ అనుకోండి, అప్పుడు ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ స్కిప్స్ ద ఎగ్జిక్యూషన్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ ఫర్ రెస్ట్. సో ఒకవేళ అవుటర్ లూప్లో కూడా టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు టోటల్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. రైట్, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని చూద్దాం మనం. ఇక్కడ నేను యాజ్ యూజువల్గా హెడర్ ఫైల్ రాశాను. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉంది, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ విత్ బ్రాకెట్ అంటే బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాం, మెయిన్ బ్లాక్.
ఇక్కడ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను నేను, I, J యాజ్ ఇంటీజర్. 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాం. ఆఫ్టర్ దట్ ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఉంది ఫర్ I is equal to 0 సెమీకాలన్ I less than 3 సెమీకాలన్ I ప్లస్ ప్లస్. ఇది ఫస్ట్ లూప్ అంటే అవుటర్ లూప్ మనకి. సో ఈ అవుటర్ లూప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఇనిషియల్ వాల్యూ I0 అని తీసుకొని, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి I less than 3, తర్వాత ఇంక్రిమెంట్ ఏంటి I ప్లస్ ప్లస్ అంటే I is equal to I plus 1. అంటే 0తో స్టార్ట్ అయ్యి కండిషన్ ఎక్కడికి వెళ్ళాలి, I less than 3 వరకు వెళ్ళాలి. అంటే లెస్ దెన్ 3 అంటే 2. సో 0 1 2 ఎట్లా ఇంక్రిమెంట్ అవ్వాలి, 0 నుంచి 1కి అంటే ప్లస్ 1, 1 నుంచి 2కి ప్లస్ 1. సో ఎవ్రీ టైం ప్లస్ 1తో ఇంక్రిమెంట్ అయి మూవ్ అవుతుంది ఇది. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి I less than 3 సాటిస్ఫై అయ్యే వరకు ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ 1 చేస్తూ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద అవుటర్ లూప్. ఎప్పుడైతే I0 ఈజ్ లెస్ దెన్ 3 ట్రూ కదా, ట్రూ అవ్వగానే ఇమీడియట్లీ ఇన్నర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ లూప్ అంటే ఈ అవుటర్ లూప్లో ఉన్నటువంటి అంటే అవుటర్ ఫర్ లూప్ లోపట ఇంకొక ఫర్ లూప్ రాసాం మనం. ఈ ఫర్ లూప్ అగైన్ ఫర్ j is equal to 0, j less than 3 and again incremented by the 1. సో ఈ j అనేది ఏంటి, ఇన్నర్ ఫర్ లూప్లో రాసాం అంటే ఇన్సైడ్ ద అవుటర్ లూప్. సో దీన్ని ఏమని చెప్తున్నాం, ఒక ఫర్ లూప్ అనేది ఇంకొక ఫర్ లూప్ లోపట ఉంది కాబట్టి దీనిని నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్తున్నాం మనం. సో ఓకే, ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు J0 లెస్ దెన్ 3 కదా, ఎస్. ఎప్పుడైతే ట్రూ అయిందో అగైన్ ఇక్కడ ప్రింట్ఎఫ్కి వచ్చేసింది. ప్రింట్ఎఫ్ %d, %d పెట్టాం. %d అంటే అర్థం ఏంటి, ఇంటీజర్ రిప్రజెంటేషన్, అది ఫార్మాట్ స్పెసిఫైయర్. సో %d నౌ హారిజంటల్లీ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం మనం కాబట్టి /t పెట్టాం, I వాల్యూ ఎంత 0. ఎందుకు, అవుటర్ లూప్లో ఏముంది మనకి I0 లెస్ దెన్ 3 ట్రూ కండిషన్ కాబట్టి Jలోకి వచ్చాం అంటే ఇన్నర్ లూప్లోకి వచ్చాం. ఇన్నర్ లూప్లో J0 లెస్ దెన్ 3 ట్రూ కండిషన్ కాబట్టి ప్రింట్ఎఫ్కి వచ్చాం. ప్రింట్ఎఫ్లో I వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. I వాల్యూ ఎంత ఉంది అక్కడ 0 కాబట్టి 0 డిస్ప్లే అయింది. నా J కూడా ఎంత ఉంది, ఇన్నర్ లూప్లో 0 ఉంది కాబట్టి 0 వచ్చేసింది. ఓకే, మళ్ళీ అగైన్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిందా అంటే అవ్వలా, ఎందుకంటే 0 వెరిఫైడ్ విత్ 3 అంటే 0 లెస్ దెన్ 3 ట్రూ అయింది. ఓకే, నో ప్రాబ్లం, డిస్ప్లే చేసేసాం. అప్పుడు మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఒకటి మిగిలిపోయింది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది J++ అంటే J ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై ద 1 అంటే J ఈజ్ ఈక్వల్ టు J+1 అంటే 0 ఇంక్రిమెంటెడ్ బై ద 1 అంటే 0 + 1 1 అయింది. అంటే అప్పుడు J వాల్యూ ఎంత 1. నౌ టెస్ట్ ఎక్స్ప్రెషన్ చూద్దాం, 1 లెస్ దెన్ 3 ట్రూ కదా, సో J వాల్యూ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి J1 అయింది. 1 అనేది లెస్ దెన్ 3 ట్రూ కండిషన్, ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్కి వచ్చింది. ప్రింట్ఎఫ్కి వచ్చినప్పుడు %d అనేవి ఇంటీజర్ రిప్రజెంటేషన్ తెలుసు, /t అనేది హారిజంటల్ డిస్ప్లే. సో హారిజంటల్ ట్యాబ్ అది కాబట్టి I వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా అవుటర్ లూప్లో నుంచి I0 తీసుకున్నాం కాబట్టి 0 అనే డిస్ప్లే చేసాం. బట్ ఇన్నర్ లూప్లో ఫస్ట్ టైం ఏమొచ్చింది, 0 వచ్చింది, అయిపోయింది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యాక 1కి వెళ్ళింది, అది 1 కూడా టెస్ట్ ఎక్స్ప్రెషన్లో ట్రూ అయింది కాబట్టి 1 వచ్చేసింది. సో I వాల్యూ 0, J వాల్యూ 1 వచ్చేసింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. J0 కంప్లీట్ అయింది, 1 కంప్లీట్ అయింది. ఇక్కడ J++ ఏమవుతుంది, 1 + 1 2 అయిపోయింది. సో J వాల్యూ ఎక్కడికి ఇంక్రిమెంట్ అయింది, 2కి ఇంక్రిమెంట్ అయింది. సో కాబట్టి 2 లెస్ దెన్ 3 కదా, ఎస్ ట్రూ కండిషన్ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్కి వస్తుంది. ప్రింట్ఎఫ్లో అగైన్ I వాల్యూ డిస్ప్లే చేయాలి, J వాల్యూ డిస్ప్లే చేయాలి. I వాల్యూ ఆల్రెడీ ఫ్రమ్ ద ప్రీవియస్ అవుటర్ లూప్లో నుంచి వచ్చింది కాబట్టి 0 ఉంది. J వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 డిస్ప్లే చేసాం. సో ఇక్కడ 2 అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ద ఇన్నర్ ఫర్ లూప్, ఇక్కడ 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది. 2 + 1 J++ అంటే J = J+1 2 + 1 అయింది. అంటే J వాల్యూ ఎంత 3 లెస్ దెన్ 3నా ఫాల్స్ అయినప్పుడు ఏమవ్వాలి, ఇమీడియట్లీ ఇది ఎగ్జిట్ అయిపోయి అవుటర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్నర్ లూప్ ఎక్కడ వర్క్ అవుతుంది, అవుటర్ లూప్ లోపల వర్క్ అవుతుంది. ఎప్పుడు వర్క్ అవటం స్టార్ట్ చేసింది, when outer loop is true evaluated. కాబట్టి ఎప్పుడైతే ఇన్నర్ లూప్ ఫెయిల్ అయిందో ఇమీడియట్లీ ఇట్ ఎగ్జిట్స్ టు ద అగైన్ అవుటర్ లూప్ అంటే స్కిప్స్ టు ద అవుటర్ లూప్కి వచ్చేసింది. అవుటర్ లూప్లో ఏం ఎవాల్యుయేట్ చేసాం, 0 ఎవాల్యుయేట్ చేసాం, అయిపోయింది.
ఇక్కడ i ప్లస్ ప్లస్ ఒకటి ఉంది మనకి, అంటే i వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై ద 1, అంటే 0 ప్లస్ 1 1 అయింది. సో కాబట్టి i వాల్యూ ఎంత ఇప్పుడు 1, 1 లెస్ దెన్ 3 ట్రూ కదా, ట్రూ. కాబట్టి ఎప్పుడైతే ట్రూ అయిందో మళ్ళీ ఎక్కడికి రావాలి, అది ఇన్నర్ లూప్లోకి రావాలి. ఇన్నర్ లూప్ ఏంటి, j 0, 0 లెస్ దెన్ 3 ట్రూ కదా, ట్రూ. కాబట్టి అగైన్ ప్రింట్ఎఫ్కి వచ్చేసింది. ప్రింట్ఎఫ్లో ఫస్ట్ పర్సంటేజ్ విచ్ రిప్రజెంట్స్ i, కాబట్టి ఎంత వచ్చింది, అవుటర్ లూప్లో నుంచి i 1 వచ్చింది, కాబట్టి 1 డిస్ప్లే చేసాం. ఇన్నర్ లూప్కి వచ్చాక j 0తో స్టార్ట్ అయింది, కాబట్టి j వాల్యూ ఎంత డిస్ప్లే చేసాం, 0, అంటే i వాల్యూ 1, j వాల్యూ 0 అయింది. ఓకే, అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఇన్నర్ ఫర్ లూప్. j 0 కంప్లీటెడ్, j ప్లస్ 1 ఇక్కడ j ప్లస్ ప్లస్ ఉంది, కాబట్టి 0 ప్లస్ 1 1 అయింది. సో j 1 అయింది, 1 లెస్ దెన్ 3 ట్రూ, కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్. ఇక్కడ ఆల్రెడీ i వాల్యూ ఉంది, i ఎంత, అవుటర్ లూప్ నుంచి 1, కాబట్టి 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నా j వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అయింది, ప్లస్ 1, కాబట్టి j వాల్యూ కూడా 1 వచ్చింది మనకి. ఓకే, అగైన్ ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇన్నర్ లూప్కి వెళ్తుంది. 0 కంప్లీట్ అయింది, 1 కంప్లీట్ అయింది, 1 ప్లస్ 1 2 అయింది. ఇప్పుడు j వాల్యూ 2, 2 లెస్ దెన్ 3, ఎస్ ట్రూ, ట్రూ అయినప్పుడు ప్రింట్ఎఫ్కి వస్తుంది. i వాల్యూ ఎంత, ఫ్రమ్ ద అవుటర్ లూప్ అగైన్ 1, j వాల్యూ ఎంత వచ్చింది, 2. సో 1 2, 1 is represents i, j represents 2. Again go back to the inner loop. ఇప్పుడు j 0 over 1 over 2 over 2 plus 1 3, j value 3, 3 less than 3 true na, false. False అయినప్పుడు ఏం చేస్తుంది, it skips it and it sends the control back to the outer loop. outer loop లో ఏముంది, 0 అయిపోయింది, 1 అయిపోయింది, మళ్ళీ i ప్లస్ ప్లస్ అంటే i ప్లస్ 1 ఉంది, అంటే 1 ప్లస్ 1 2 ఉంది. సో i వాల్యూ ఎంత అయింది, 2, 2 లెస్ దెన్ 3 ట్రూ కదా, ట్రూ అయినప్పుడు అగైన్ ఇట్ విల్ కమ్ టు ద ఇన్నర్ ఫర్ లూప్. ఇన్నర్లో ఏముంది, 0 j, సో 0 లెస్ దెన్ 3 నా, ఎస్, కాబట్టి ప్రింట్ఎఫ్కి వచ్చాం. ప్రింట్ఎఫ్లో i వాల్యూ ఎంత ఉంది, సింప్లీ 2 డిస్ప్లే చేసాం. ఓకే, j వాల్యూ ఎంత వచ్చింది, j 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0 డిస్ప్లే చేసాం. i వాల్యూ 2, j వాల్యూ 0. ఓకే, డన్. నవ్ అగైన్ గో బ్యాక్ టు ద ఫర్ లూప్ ఇన్నర్. సో j 0 ఇంక్రిమెంటెడ్ బై ద j ప్లస్ ప్లస్, 0 ప్లస్ 1 1, కాబట్టి j వాల్యూ 1, 1 లెస్ దెన్ 3 ట్రూ కదా, అగైన్ కమ్ టు ద ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్లో i వాల్యూ ఎంత ఉంది, అవుటర్ లూప్ వాల్యూ 2 ఉంది యాజ్ ఇట్ ఈజ్, ఇప్పుడు చేంజ్ అవ్వాలా. దెన్ j వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అయింది, 1 అయింది, కాబట్టి 1 వచ్చింది. అగైన్ గో బ్యాక్ టు ద ఇన్నర్ లూప్. j 0 కంప్లీటెడ్, 1 కంప్లీటెడ్, j ప్లస్ ప్లస్ 1 ప్లస్ 1 2 అయింది, j 0 ఓవర్ 1 ఓవర్ 2 వచ్చింది, 2 లెస్ దెన్ 3 ట్రూ కదా, ప్రింట్ఎఫ్కి వచ్చాం. i వాల్యూ ఎంత, అవుటర్ లూప్ నుంచి 2 వచ్చింది, j వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది, 2 2 అయిపోయింది. అగైన్ గో బ్యాక్ టు ద ఇన్నర్ లూప్. 0 అయింది, 1 అయింది, 2 అయింది, j ప్లస్ ప్లస్ 2 ప్లస్ 1 3, సో j వాల్యూ 3, 3 లెస్ దెన్ 3 ఫాల్స్. ఫాల్స్ అవ్వగానే ఏమైంది, ఇది ఎగ్జిట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది ఇది, అగైన్ అవుటర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అవుటర్ లూప్లో ఎంత వాల్యూస్ ఉన్నాయి, 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, i ప్లస్ ప్లస్ 2 ప్లస్ 1 3, i వాల్యూ 3, 3 లెస్ దెన్ 3 నా, ఫాల్స్. ఫాల్స్ అవ్వగానే అవుటర్ లూప్ కూడా టెర్మినేట్ అయిపోతుంది. సో ఇన్నర్ బ్లాక్ ఇక్కడ ఉంది, ఇది లూప్ టెర్మినేట్ అయింది. ఇప్పుడు అవుటర్ బ్లాక్ ఇక్కడ ఉంది, ఇది టెర్మినేట్ అయిపోయింది, ఎందుకంటే బోత్ ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ అయిపోయినాయి. సో టెర్మినేట్ అవ్వగానే రిటర్న్ 0 అన్నాం, ఎందుకంటే ఇంటీజర్ మెయిన్ కాబట్టి. దెన్ మెయిన్ బ్లాక్ని ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు, అవుట్పుట్ చెక్ చేయండి, 0 0. ఎందుకు, అవుటర్ లూప్ 0తో ఉంది, ఇన్నర్ లూప్ 0, అవుటర్ లూప్ 0, ఇన్నర్ లూప్ 1, అవుటర్ లూప్ 0, ఇన్నర్ లూప్ 2. నెక్స్ట్ ఏమైపోయింది, అవుటర్ లూప్ ఎప్పుడైతే ఇన్నర్ లూప్ ఫెయిల్ అవుతుందో అవుటర్ లూప్కి వెళ్ళిపోతుంది. అవుటర్ లూప్లో ఎంత ఇంక్రిమెంట్ అయింది, 1 1, అండ్ జేలో 0 1 2, సో 0 1 0 1 1 1 2 వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఇన్నర్ లూప్ ఫెయిల్ అయిందో మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద అవుటర్ లూప్. అవుటర్ లూప్లో ఏమైపోయింది, 2కి వెళ్ళింది. సో అప్పుడు అవుటర్ లూప్లో 2 తీసేసుకొని ఇన్నర్ లూప్లో 0 1 2 అగైన్ 2 0 2 1 2 2 అయింది. ఎప్పుడైతే ఇది మళ్ళీ ఫెయిల్ అయిందో అవుటర్ లూప్కి వెళ్తుంది. అవుటర్ లూప్ కంప్లీట్ ఫెయిల్ అవ్వగానే కంప్లీట్గా టెర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ వర్కింగ్ నేచర్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది అర్థం చేసుకోండి. ఒక ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఒక అవుటర్ ఫర్ లూప్ లోపల ఉంటుంది. అంటే ఒక ఫర్ లూప్ ఇన్సైడ్ ద అనదర్ ఫర్ లూప్, వన్ ఫర్ లూప్ ఇన్సైడ్ ద అనదర్ ఫర్ లూప్ ఉన్నప్పుడు దీనిని నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్తాం. సో ఇట్లా ఎన్ని రాయొచ్చు, ఎన్ని లూప్స్ అయినా రాయొచ్చు. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే అర్థమే వన్ ఫర్ లూప్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. కాబట్టి ఇటువంటి ఎన్ని ఫర్ లూప్స్ అయినా మనం రాసుకోవచ్చు. అంటే ఎంత పెద్ద నెస్టెడ్ ఫర్ లూప్ అయినా మనం డిఫైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెస్టెడ్ ఫర్ లూప్. నౌ మల్టిపుల్ ఇనిషియలైజేషన్ ఇన్సైడ్ ఫర్ లూప్ చూద్దాం. మల్టిపుల్ ఇనిషియలైజేషన్ ఏంటి, ఇంతకుముందు ఏం చేసాం మనం, ఒకటే ఒక వేరియబుల్ని
ఫస్ట్ టైంలో ఇనిషియలైజ్ చేసాం. బట్ ఇప్పుడు ట్వైస్, రైట్, ఇక్కడ 2 సార్లు ఇనిషియలైజ్ చేస్తున్నాం, దాన్ని మల్టిపుల్ అని చెప్తున్నాం. సింటాక్స్ చూద్దాం. ఫర్ init1 కామా init2 సెమీకాలన్ టెస్ట్ కండిషన్ 1 అండ్ టెస్ట్ కండిషన్ 2 సెమీకాలన్ ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ 1 కామా ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్ 2. రైట్, ఈ సింటాక్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఫర్ I is equal to 0 కామా j is equal to 0 అంటే ఇనిషియలైజేషన్ 1 ఏంటి, I 0, ఇనిషియలైజేషన్ 2 ఏంది, j 0. సో I0 ఇనిషియలైజేషన్ 1, J0 ఇనిషియలైజేషన్ 2 అంటే 2 వేరియబుల్స్ని ఫర్ లూప్ లోపల ఇనిషియలైజ్ చేయగలుగుతున్నాం. అయితే అప్పుడు చేసినప్పుడు మళ్ళీ టెస్ట్ కండిషన్ కూడా 2 ఉండాలి మనకి, ఎందుకంటే ఒక ఇనిషియలైజేషన్ ఐతో ఉంది, ఒక ఇనిషియలైజేషన్ జేతో ఉంది. కాబట్టి ఐని టెస్ట్ చేయాలి, జేని టెస్ట్ చేయాలి. సో టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ కూడా కావాలి మనకి. కాబట్టి సెమీకాలన్ పెట్టి I less than 5. సో ఇది టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద I. నెక్స్ట్ అండ్ ఇప్పుడు జేకి కావాలి, J less than 5. సో I ఇనిషియల్ వాల్యూ 0, టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంది I less than 5. J సెకండ్ ఇనిషియలైజేషన్, సో ఇది J0, నెక్స్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ J less than 5 సెమీకాలన్. అప్పుడు మళ్ళీ అగైన్ ఇంక్రిమెంట్ కూడా 2 కావాలి మనకి, ఎందుకంటే I అండ్ J 2 ఉన్నాయి మన దగ్గర. కాబట్టి I ప్లస్ ప్లస్ అంటే I is equal to I plus 1, దెన్ J is equal to J plus 1, J plus plus. సో ఇది ఒక సింపుల్ సింటాక్స్ ఫార్మ్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద మల్టిపుల్ ఇనిషియలైజేషన్ ఇన్సైడ్ ద ఫర్ లూప్. అంటే మనం జనరల్గా సింగిల్ ఇనిషియలైజేషన్ తోటే ప్రోగ్రామ్స్ చేస్తాం, కానీ మల్టిపుల్ ఇనిషియలైజేషన్ కూడా చేయొచ్చు అని మనం తెలవడం కోసం గాను ఇక్కడ నేను మల్టిపుల్ ఇనిషియలైజేషన్ సింటాక్స్ విత్ వన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ నేను ప్రోగ్రామ్ కూడా మీకు కూడా చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లుక్ ఇట్ ఇంటూ దిస్. ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్గా హెడర్ ఫైల్ రాసాం మనం, మెయిన్ ఫంక్షన్ బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ విత్ ఫ్లవర్ బ్రాకెట్. After that, as usually, I am declaring I variable as integer, J variable as integer. Okay. After that, now multiple initialization along with the following expressions చూద్దాం. For I is equal to 0, comma J is equal to 0. అంటే first initialization I 0. Okay. Next second initialization J 0 with semicolon. Okay. 2 initializations అయిపోయినాయి, semicolon పెట్టాను. సో ఫస్ట్ దానికి I less than 3 పెట్టేశాం, ఆర్ J less than 3 కూడా ఇచ్చాను. ఎందుకు, I 0కి అగైన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ I less than 3, J 0కి టెస్ట్ ఎక్స్ప్రెషన్ J less than 3 వాడాం, సెమీకాలన్. ఓకే. ఆఫ్టర్ దాట్ అగైన్ ఇంక్రిమెంట్ ఫర్ ద I వాల్యూ I ప్లస్ ప్లస్, Jకి కూడా యూజ్ చేసాం J ప్లస్ ప్లస్. సో ఇక్కడ చూడండి, 2 ఇనిషియలైజేషన్ చేసాం, అంటే మల్టిపుల్ ఇనిషియలైజేషన్ చేయడం వల్ల వాటి రిప్రజెంటేషన్తో పాటుగా టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ 2 వచ్చాయి, అలాంగ్ విత్ ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్స్. అంటే ఇక్కడ ఇంక్రిమెంటే వాడాం మనం, సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్స్ కూడా 2 వాడుకోవచ్చు మనం. సో ఇక్కడ చూడండి, ఓకే, I0 J0 టెస్ట్ చేద్దాం. I less than 3 ట్రూ కండిషన్, ఆర్ ఓకే, ఆర్ J less than 3 ఎస్ ట్రూ కండిషన్. అగైన్ ఇంక్రిమెంట్ యాజ్ యూజువల్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయిందో ఐదర్ ఆఫ్ ది ఆర్ వాడామంటే అర్థమైంది ఐదర్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ మస్ట్ బి ట్రూ. 2 ఖచ్చితంగా ట్రూ అవ్వాలని లేదు, ఏ ఒక్క ట్రూ అయినా కూడా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ప్రింట్ఎఫ్లోకి వచ్చాము ఇప్పుడు. సో %d రిప్రజెంట్స్ I వాల్యూ, అనదర్ %d రిప్రజెంట్స్ J వాల్యూ. సో న్యూ లైన్ కామా I, వాట్ ఈజ్ I వాల్యూ 0, సో J వాల్యూ 0. ఎందుకు, ఫస్ట్ ఇనిషియలైజేషన్ 0, సెకండ్ ఇనిషియలైజేషన్ 0, కాబట్టి I 0 J 0 డిస్ప్లే చేసాం. నెక్స్ట్ గో బ్యాక్ టు ద ఇంక్రిమెంట్. ఇక్కడ ఇంక్రిమెంట్ ఏమి ఇచ్చాము, 0 + 1 1, I ప్లస్ ప్లస్ అంటే I ప్లస్ 1, J ప్లస్ ప్లస్ J ప్లస్ 1 అంటే అగైన్ 0 + 1 1. సో I వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు ద 1, J ప్లస్ వాల్యూ అంటే J ఇంక్రిమెంటెడ్ టు ద 1. సో I వాల్యూ ఎంత వచ్చింది, 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అయింది, J వాల్యూ 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అయింది. సో అప్పుడు I వాల్యూ 1, J వాల్యూ 1, 1 less than 3 ట్రూ కదా, ఓకే. ఆర్ J less than 3, 1 less than 3 ఇది కూడా ట్రూనే. సో ఇక్కడ మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐదర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ మస్ట్ బి ట్రూ. ఏ ఒక్కటి కరెక్ట్ అయినా చాలు, మనకి 2 అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకే, ఇక్కడ 2 కూడా కరెక్టే ఉన్నాయి. సో ప్రింట్ఎఫ్ %d 2 ఇచ్చాము, ఎందుకు అంటే IJ రిప్రజెంటేషన్ అండ్ న్యూ లైన్లో డిస్ప్లే చేయాలి. ఇక్కడ I వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అయింది, 1కి వచ్చింది, J వాల్యూ ఎంతకు వచ్చింది, 1కి వచ్చింది, కాబట్టి ఎస్ 1 1 డిస్ప్లే చేసాం. అగైన్ గో బ్యాక్ టు ద ఇంక్రిమెంట్. అగైన్ I ప్లస్ ప్లస్ అంటే 1 + 1 2 అయింది,
j ప్లస్ ప్లస్ అంటే j ప్లస్ 1 2 అయింది. సో i వాల్యూ 2 j వాల్యూ 2. సో i వాల్యూ 2 j వాల్యూ 2 అవ్వగానే 2 లెస్ దెన్ 3 ట్రూనే కదా, ఓకే. అగైన్ ఆర్, ఇక్కడ యాక్చువల్ అండ్ అని వాడలేం, మనం ఆర్ వాడాం. సో ఇది కూడా 2 లెస్ దెన్ 3 ట్రూ కండిషన్ అవ్వగానే ప్రింట్ఎఫ్కి వచ్చేసింది. అగైన్ i వాల్యూ ఎంత 2, j వాల్యూ ఎంత 2. ఎస్, ఫస్ట్ 0 0 ఇచ్చాం, i0 g0, i1 j1 వచ్చింది, i2 j2 వచ్చింది. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఇనిషియలైజేషన్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ వెరిఫై చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ఇంక్రిమెంట్ చేసుకొని అగైన్ వి డిస్ప్లేడ్ ద అవుట్పుట్, రైట్. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఏం అర్థం చేసుకున్నాం, సింగిల్గానే కాదు మల్టిపుల్ ఇనిషియలైజేషన్ చేసుకొని కూడా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. జస్ట్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక లూప్ ఉంది మనకి, ఏంటది, వైల్ లూప్. వైల్ లూప్ అనేది మరొక లూప్, దీన్ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ వైల్ లూప్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్స్ ఏ స్టేట్మెంట్ అంటిల్ గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఈ వైల్ లూప్ కూడా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ వైల్ లూప్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్, అంతేనా, కంటిన్యూగా అది ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది అంటిల్ ఎప్పటి వరకు అవుతుంది, ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యే వరకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది వైల్ లూప్. సో వెన్ కండిషన్ బికమ్స్ ఫాల్స్, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో కంట్రోల్ సెండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు దాని కంట్రోల్ అనేది లూప్ బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాం. వైల్, వైల్ విత్ ఇన్ ద రౌండెడ్ బ్రాకెట్స్లో మనం కండిషన్ యూజ్ చేసాం. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడున్న స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. సో ఈ లూప్ ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు ఇక్కడున్న స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది, రైట్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం చూడండి. హియర్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ మే బి ఏ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, రైట్. ద కండిషన్ మే బి ఎనీ ఎక్స్ప్రెషన్. చూద్దాం, మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం, రైట్. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను నేను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ యాజ్ యూజువల్లీ హెడర్ ఫైల్ రాసాము, మెయిన్ ఫంక్షన్ రాసాము, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ విత్ బ్రాకెట్ బ్లాక్ ఇది. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను నేను యాజ్ ఇంటీజర్. తర్వాత ఇనిషియలైజ్ కూడా చేస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో ఏ డిక్లేర్ చేశాను, ఏ ఇనిషియలైజ్ కూడా 0తో చేసుకున్నాము, రైట్. ఇప్పుడు ఏ ఇనిషియలైజేషన్ అయిపోయింది, దెన్ ఇక్కడ వైల్ యూజ్ చేశాను. వైల్ నౌ వాట్ ఇస్ ద బ్రాకెట్లో ఏముండాలి, కండిషన్ ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏంది, ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, రైట్. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, కండిషన్ ట్రూనా ఫాల్సా చెక్ చేయాలి. సో నౌ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ టెస్ట్ కండిషన్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఏ అనేది ఏంటి, ఎంత ఉంది అసలు మన దగ్గర 0 ఉంది, ఇనిషియలైజ్ చేసాం. సో 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, కండిషన్ ట్రూనా, ట్రూనే. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే లెస్ దెన్ 9, ట్రూ కండిషన్. వెన్ ఇట్ ఈస్ ట్రూ ఇమీడియట్గా కంట్రోల్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ బ్లాక్ ఇచ్చాం మనం, వైల్కి ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టాం. సో ఈ బ్లాక్లోకి వచ్చేస్తుంది కంట్రోల్ అనేది. అక్కడ ఏముంది మనకి, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ ఉంది. ఈ ప్రింట్ఎఫ్లో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఏమని రాసాం మనం, వాల్యూ ఆఫ్ ఏ కాలన్ %d అన్నాం. అంటే స్క్రీన్లో ఏం డిస్ప్లే చేస్తుంది, వాల్యూ ఆఫ్ ఏ కాలన్ ఇచ్చి %d అంటే ఏంది, ఇంటీజర్ అన్నది రిప్రజెంటేషన్. అది ఇంటీజర్ రిప్రజెంటేషన్ ఫర్ వాట్, ఏ. కాబట్టి ఏ ఇంటీజర్ కాబట్టి దాని రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏ ఫామ్లో డిస్ప్లే చేయమంటున్నాం, న్యూ లైన్లో డిస్ప్లే చేయమంటున్నాం, కామా ఏ. నౌ ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు, 0 డిస్ప్లే చేస్తుంది. 0 డిస్ప్లే అవ్వగానే అగైన్ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముంది, ఇంక్రిమెంట్ ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అంటే a++ ఇచ్చాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద వైల్. అప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది మన దగ్గర, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, ట్రూనే కదా, 1 లెస్ దెన్ 9 ట్రూ. కాబట్టి మళ్ళీ ఆ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ప్రింట్ఎఫ్కి వస్తుంది. ప్రింట్ఎఫ్లో వాల్యూ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, 1 డిస్ప్లే అవ్వగానే a++, 1 + 1 2 అవుతుంది. 2 అవ్వగానే వైల్కి వెళ్తుంది. వైల్లో 2 లెస్ దెన్ 9 ట్రూ కండిషన్ అయింది. మళ్ళీ ప్రింట్ఎఫ్కి వస్తుంది. ప్రింట్ఎఫ్లో అప్పుడు ఏం డిస్ప్లే చేస్తుంది, 2 డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 2 + 1 ఉంది, 3 అవ్వగానే మళ్ళీ వైల్ లూప్కి వెళ్తుంది. అప్పుడు 3 లెస్ దెన్ 9 ట్రూ కండిషన్ ఉంది. మళ్ళీ ప్రింట్ఎఫ్కి వస్తుంది. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ, 3 వాల్యూ. 3 అవ్వగానే మళ్ళీ a++, 3 + 1 4 అయింది. మళ్ళీ వైల్ లూప్లో 4 లెస్ దెన్ 9 ట్రూ. అగైన్ ప్రింట్ఎఫ్.
సో ఇక్కడ మనం 3 ప్లస్ 1 4 అయింది ఏ ప్లస్ ప్లస్లో. 4 అవ్వగానే వైల్ లూప్కి వెళ్ళి మళ్ళీ 4 లెస్ దెన్ 9 ట్రూ అయింది కాబట్టి ప్రింట్ఎఫ్కి వచ్చి ఏ డిస్ప్లే చేస్తుంది. ఏ వాల్యూ 4 అయింది. మళ్ళీ అగైన్ 4 ప్లస్ 1 5, 5 less than 9, again 5 displayed, 5 plus 1 6, again go back to the while, 6 less than 9, printf లో a 6, 6 plus 1 7, while 7 less than 9, okay 7 display, 7 display అవ్వగానే 7 a plus plus, 7 plus 1 8, while loop 8 less than 9, printf 8 value display అయింది. again a plus plus, 8 plus 1 9, while 9 is equal to 9. సో 9 is equal to 9 కాబట్టి ప్రింట్ఎఫ్లో ఏ డిస్ప్లే అయింది 9, 9 ప్లస్ 1 10, 10 అవ్వగానే పైకి వెళ్ళింది. వైల్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, ఈ లూప్ వైల్ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైల్ బ్రాకెట్తో స్టార్ట్ చేసాం, దీంతో క్లోజ్ చేసాం. సో ఈ వైల్ ఇన్సైడ్లో ఉన్న స్టేట్మెంట్స్ అని ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయినాయి, వైల్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది టోటల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే వైల్ కండిషన్ ఫాల్స్ అయిందో కంప్లీట్గా ఈ బ్లాక్ అనేది టర్మినేట్ అయిపోయి లూప్ బయటకు వచ్చేస్తుంది. సో వెన్ ఇట్ ఎగ్జిట్స్ ద లూప్, ఇది లూప్ ఎగ్జిట్ అవ్వగానే ఇట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ దాట్, ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే దెన్ దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద మెయిన్ బ్లాక్. మెయిన్ బ్లాక్లో ఏమైనా పెట్టామో మనం, నథింగ్, జస్ట్ యూజ్ టు క్లోజ్ ద బ్లాక్, ఇది టర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద యాక్చువల్లీ హౌ టు యూజ్ ద వైల్ లూప్ అనే ఎగ్జాంపుల్. ఇక్కడ అవుట్పుట్ కూడా ఇచ్చాను చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ 1లో ఫస్ట్ A0 విల్ బి ఎవాల్యుయేటెడ్ అన్నాం, రైట్. A0తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2లో 0 వెరిఫైడ్ విత్ 9, దట్ ఈస్ 0 లెస్ దెన్ 9, సో ఇట్ ఈస్ ట్రూ. దెన్ స్టెప్ 3లో ఏమి ఇచ్చాము, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ printf స్టేట్మెంట్. ఇట్ విల్ డిస్ప్లే 0 ఆన్ ద స్క్రీన్ ఫర్ A. Then step 4 లో ఏమి ఇచ్చాం, then it will go to the increment, that is the value incremented by the 1. Then the increment value again verifies the condition. It will continue until condition becomes false. Then loop will be terminated. అంటే లూప్ ఎన్నిసార్లు అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు మాత్రమే ఇక్కడున్న స్టేట్మెంట్స్ ఎవాల్యుయేట్ అవుతాయి మనకి, అండ్ అవుట్పుట్ వస్తుంది. అండ్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ యూ హ్యావ్ ఇన్సైడ్ దట్ విల్ బి ప్రాసెస్డ్. ఎప్పుడైతే కండిషన్ బికమ్స్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడున్న లూప్ అనేది టర్మినేట్ అవుతుంది, రైట్. లూప్ కంట్రోల్ అనేది టర్మినేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అవ్వగానే మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది, డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ కూడా టర్మినేట్ అయిపోతుంది అక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ లేకపోతే. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద వైల్ లూప్, రైట్. సో ఐ థింక్ యాక్చువల్గా ఇవాళ మనం అన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ ఐ థింక్ ఈజ్ ఎ వెరీ బిగ్గర్ వీడియో అవుతుందని చెప్పేసి ఈ ట్యూటోరియల్, ఈ క్లాస్ సెషన్ ఇక్కడ ఆపేస్తాను, రైట్. నెక్స్ట్ సెషన్లో దెన్ వీ విల్ కంటిన్యూ ద డూ వైల్ అండ్ ఆల్ అదర్ కాన్సెప్ట్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇక్కడ మనం నెస్టెడ్ ఫర్ లూప్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Now I am executing the program. Now just look at into the output. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు నేను అదే ప్రోగ్రామ్ని కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ద సేమ్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్ హియర్, 0 0 0 1 0 2. 0 అనేది ఐ వాల్యూ, మళ్ళీ జే అనేది 0 1 2 వస్తుంది. మళ్ళీ అగైన్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు ద 1 కాబట్టి అవుటర్ లూప్లో 1 తీసుకుంటున్నాం, ఇన్నర్ లూప్లో 0 1 2 వస్తుంది. Again outer loop 2 వచ్చినప్పుడు again J0 1 2 inner loop. So this is the output while executing the nested for loop program. Just look at how to execute the program now. Now ఇప్పుడు మల్టిపుల్ ఇనిషియలైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ చెక్ దిస్. Now I executing it. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూడండి, 0 0 వచ్చింది, ఎందుకంటే I0 వాల్యూ J0 వాల్యూ డిస్ప్లేడ్. తర్వాత ఇంక్రిమెంట్ అయింది కాబట్టి I1 J1 అయింది, I ప్లస్ ప్లస్ J ప్లస్ ప్లస్ కాబట్టి 1 1 వచ్చింది. అగైన్ I ఇంక్రిమెంటెడ్ టు ద 2, J ఇంక్రిమెంటెడ్ టు ద 2 కాబట్టి అగైన్ 2 2 వాల్యూ వచ్చింది. సో 0 0 అంటే IJ 1 1 IJ 2 2 IJ.
So this is the output for the multiple initialization program. ఇప్పుడు ఇక్కడ while loop ఎగ్జిక్యూట్ చేయటం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని చూపిస్తున్నాను. జస్ట్ లుక్ ఇట్ ఇన్ టు ద while loop program execution. ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్ప్లే 0 to 9 నెంబర్స్ యూజింగ్ ద while loop. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, 0 to 9 నెంబర్స్ డిస్ప్లే అయినాయి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద while loop execution.